అధ్యాయము 19వ వచనం. దయచేసి తీసిన వారు ఎవరైనా ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచాను. చాలండి. యేసు వచ్చి మధ్యన నిలిచి, నాతో పాటు మాట చెప్పండి. యేసు వచ్చి వారి మధ్యన నిలిచెను. మరొకసారి చెప్తా. యేసు వచ్చి వారి మధ్యలో నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మధ్యలో నిలిచాడంట? వారు అనగా ఎవరు? ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే ఆందోళన చెందుతున్నారో, ఎవరైతే కలవరపడుతున్నారో వారి మధ్యలో ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఎవరి మధ్యలో నిలిచాడంట? ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క శిష్యుల మధ్యలో ఆయన నిలిచాడు. ఎందుకని మరి ఆయన నిలబడవలసిన అవసరం ఏర్పడిందంటే వారు భయపడుతూ ఉన్నారు. ఏమవుతున్నారంట? భయపడిపోతూ ఉన్నారు. వారికి ధైర్యం చావటం లేదు. పిరికితనములో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ స్థితిలో వారు శిష్యులు భయపడుతూ ఇంటి లోపట తలుపులు వేసుకుని ఆ భయపడుతున్న వేళల్లో, భయపడుతున్న సమయాల్లో బయటికి రాని పక్షంలో ప్రభువే వారి మధ్యలో నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువే ఏమైనా తలుపు కొట్టి లోపలికి వెళ్ళాడండి? చెప్పండి. ఆయన ఏదైనా తలుపు కొట్టి తలుపు తీసిన తర్వాత లోపలికి వెళ్ళాడా? తలుపులు వేయబడ్డాయి, గడ వేయబడింది. అయినప్పటికీ కూడా దేవుడు వారి మధ్యలో నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎలా సాధ్యమండి? తలుపులు వేసుకున్న తర్వాత ఒకవేళ తలుపులు భద్రగొట్టుకుని ప్రభు వారు లోపలికి వచ్చారా? అది కూడా కాదు కదా. తలుపులు వేయబడినట్లుగానే ఉన్నాయి, వేసిన గడ వేసినట్లుగానే ఉంది. అయినప్పటికీ కూడా ప్రభువు లోపలికి వెళ్ళి వారి మధ్యలో నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత. ఎప్పుడంట? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు ముందుగానే చెప్పాడు. ఏమని? నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే సమస్త మానవాళి కొరకు నా ప్రాణాన్ని అర్పించడానికి లోకానికి వచ్చాను. నేను దేవుణ్ణి గనక మనుషులను రక్షించడానికి నేనే మానవతారుగా ఈ లోకానికి వచ్చాను. నేను ఈ లోకంలో చనిపోతాను. చనిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను పట్టుకుని సిలువేస్తారు. మీ అందరి కొరకు నా పరిశుద్ధమైన రక్తాన్ని నేను కాలుస్తాను. చివరి బొట్టు వరకు నా రక్తాన్ని మీ కొరకు నేను దారబోసిన తర్వాత ఆ కొయ్య మీద ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిన తర్వాత, చనిపోయిన తర్వాత నేను 3వ దినమున తిరిగి లేస్తానని ముందుగానే శిష్యులకు దేవుడు చెప్పాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విషయాన్ని శిష్యులు ఎవరు కూడా గుర్తుపెట్టుకోలేదు, కానీ ఒక స్త్రీ మాత్రమే గుర్తుపెట్టుకుంది. ఎవరా స్త్రీ? మగ్దలేనే మరియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని గుర్తుపెట్టుకుందంటే ఆమె యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. 7 దయ్యాల చేత ఆమె అనేక సంవత్సరాలు బాధపడింది. ఎన్ని దయ్యాలంట? 7 దయ్యాల చేత ఆమె జీవితము మరి ఘోరాతి ఘోరంగా ఉన్నటువంటి ఆ సమయంలో ఎప్పుడైతే క్రీస్తు ఆమె జీవితాన్ని బాగు చేశాడో అప్పటి నుంచి కూడా ఆమె ఆయనను వెంబడిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె మాత్రమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంది, కానీ శిష్యులకు తెలిసినప్పటికీ కూడా వారెవరూ కూడా ధైర్యము సరిపోవటం లేదు. మరి ఆ యొక్క రూములో గదిలో తలుపులు వేసుకుని భయపడుతున్న వేళల్లో వారు ఏం చేశారంట? భయపడుతున్న వేళల్లో ఆ యొక్క రూములో దాక్కున్నటువంటి సమయంలో ప్రభువారు వచ్చి వారి మధ్యలో నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆయన తిరిగి లేచినటువంటి ఆ సందర్భంలో, ఆ వేళలో కానీ మనం చూసినట్లయితే, అంటే ప్రభువారు చెప్పినటువంటి ఆ వేళ ఏ వేళ? 3వ దినమున ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేచాడు కనుకనే మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని ఆరాధిస్తున్నాం, అంతే కదండి. ఆయన సమాధిలో పెట్టిన తర్వాత ఆయన గాని లేవకపోతే మనమందరం కూడా ఇక్కడ కూర్చోవలసిన అవసరము ఉండేది కాదు. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు కనుకనే, ఆయన పునరుద్ధానుడు కనుకనే మనమందరము కూడా ఆయనను వెంబడిస్తున్నాం ధైర్యంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చనిపోయి తిరిగి లేచిన 3వ దినమున జరుగుతున్న సందర్భం ఏంటో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. చూడండి. మత్తయి సువార్త అందరూ కూడా తిరుగుద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూద్దాం. అంటే ఆయన తిరిగి లేచాడు.
లేచి సమాధిలో నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయాడు సజీవుడిగా. అక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటో, ఆ రోజు జరుగుతున్న సందర్భం ఏమిటో ఈ విషయం మనకు అందరికీ తెలియాలి. చదవనమ్మా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11, 12 వచనాలు. కావలి వారిలో కొందరు ఆ పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నీ కూడా, జరిగిన సంగతులను ఎవరు చెప్తారంట? ప్రధాన యాజకులతో చెప్తున్నారా? కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుపోయిరని. ఏంటన్నా? ఎత్తుకుపోయిరని మీరు చెప్పుడి. అంటే ఇదేంటిది? చెప్పాలి మీరు గట్టిగా. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? సత్యాన్ని అసత్యంగా మార్చాలని ప్రయత్నాలు చేస్తారు. మాట మీరు చెప్పాలి. వాస్తవాన్ని అబద్ధంగా మార్చాలని చాలా డబ్బిచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు? కొంతమంది మనుషులు పెట్టుకుని మీరు ఇంటింటికి తిరిగి చెప్పాలి. ఏమని? మేము నిద్రపోతూ ఉండగా. ఎవరు నిద్రపోతూ ఉండగా? యేసు క్రీస్తు వారికి ఏ సమాధిలో ఉన్నారో ఆ సమాధి దగ్గర కావలి వారు ఉంచారు కదా, ఆ కావలి వారు అంటున్న మాట, మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి మాకు తెలియకుండా సమాధిలోకి వెళ్ళి ఆయన్ని ఎత్తుకెళ్ళిపోయారు అని మీరు ఒక అబద్ధాన్ని చెప్పాలి లోకానికి అన్నట్టుగా ఏం చేశారంటే వాళ్ళు మత పెద్దలు, అంటే యోధా మత పెద్దలందరూ కూడా ఏకమైపోయి వారందరూ కూడా ఎక్కువ మొత్తంలో డబ్బు అంతా కూడా కలెక్ట్ చేసి ఆ యొక్క కావలి వారికి ఇచ్చి మీరు వెళ్ళండి సమాజంలోకి, ఈ వార్తను ఎంత త్వరగా మీరు చెప్తారో ఇంకా అంతకంటే రెట్టింపు ధనాన్ని మీకు మేము ఇస్తాము అని వాళ్ళు ఏం చేశారు? సమాజంలోకి పంపించారు. నేటి కాలం ఇదే జరుగుతుంది కదండి. మీకు అర్థమైంది విషయం? నేటి కాలం ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. అధిక మొత్తంలో డబ్బిచ్చి ఏం చేస్తున్నారు? సత్యాన్ని అసత్యంగా మార్చాలని, వాస్తవాన్ని ఏమండి అబద్ధంగా మార్చాలని, అవాస్తవంగా మార్చాలని అధిక మొత్తంలో నేటి కాలంలో కూడా ప్రపంచంలో ఉన్నవారు క్రీస్తు వ్యతిరేకులందరూ ఏం చేస్తున్నారు? సత్యాన్ని అసత్యంగా మార్చడానికి వారు వంతు ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గారు. తప్పలేదండి, వారు వంతు ప్రయత్నాలు వారు చేసుకునేవాడు. ఎందుకంటే ఈ యొక్క లోకము చాలా పెద్దది, అంతే కదా, సమాజము చాలా పెద్దది. వారేం చెప్పుకున్నా ఏం చేసుకున్నా ఎవరికి ఇచ్చిన స్వాతంత్రం మేరకు వారు చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ ఏం జరుగుతుందంటే లోకంలో సత్యాన్ని అసత్యంగా మార్చాలని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడ జరిగింది? మొదట ఎక్కడ జరిగిందండి? సమాధి దగ్గర జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు క్రీస్తు వారి యొక్క సమాధి దగ్గర జరిగినటువంటి సందర్భము నేటి కాలంలో సమాజంలో కూడా జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూసారండి, ఇదిగో మరి సత్యాన్ని అడ్డగించాలని, దేవుని రాజ్యాన్ని అడ్డగించాలని, సువార్తను అడ్డుకోవాలని అనేక మంది ఏం చేస్తున్నారంటే రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూనే వెళుతూ ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగుని గాక. ఇదిగో మరి దేవుని రాజ్యాన్ని అడ్డుకుని, సువార్తను అడ్డుకుని, క్రీస్తును ప్రబలంగా వెళ్లకుండా క్రీస్తు యొక్క సువార్తను, ఆ యొక్క సత్యాన్ని మూసివేయాలని ప్రయత్నాలు చేస్తున్న వారందరినీ కూడా దేవుడు బహుగా దీవించును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. వారి ప్రయత్నాలు ఇంకనూ రెట్టింపవును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే దేవుడు నిజమైన వాడు, ఆయన సువార్త నిజమైనది, క్రీస్తు లోకానికి రావటము అది నిజమైనది, ఆయన చనిపోవటం అంతకంటే నిజము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సత్యాన్ని ఎవరు కూడా అసత్యంగా మార్చలేరు. సామెత ఉంది కదా, అరిచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేదు. చెప్పాలి మీరు గట్టిగా. అరిచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఎవరు కూడా ఆపలేదు. ఆపేస్తారనుకోవటము అంతే. ఏంటంట? వారి యొక్క అవివేకం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి సత్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. సత్యము సత్యమే, వాస్తవము వాస్తవమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సూర్యుడు తూర్పున ఉదయించి పడమరున అస్తమిస్తాడు. ఎంత సత్యమో క్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చాడు, రక్తాన్ని చిందించాడు, తన ప్రాణం అర్పించాడు, 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది లోకములో ఉన్నటువంటి గొప్ప సత్యం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి చూడండి, మీరు ఏం చేస్తారంటే
యోధా మత నాయకులు అందరూ కూడా అధిక మొత్తంలో డబ్బిచ్చి ఏం చెప్పిస్తున్నారంట, మేము నిద్రపోతూ ఉండగా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు వచ్చి సమాధిలోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారిని రహస్యంగా తీసుకెళ్లిపోయారు అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ఆగిందా అండి? ఆగలేదు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు లేచిన తర్వాత 40 దినాలు ఆయన అందరికీ కనబరుచుకున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని దినాలంట? 40 దినాలు. 40 దినాలు ఆయన లేచిన తర్వాత, పునరుద్ధరణైన తర్వాత తిరిగి తన దేహముతో లేచాడు. ఆయన ఈ దేహము మహిమ దేహముతో శరీరముతో లేచాడు. ఆయన అందరికి కనబరుచుకున్నాడు. అందరికి కనబరుచుకున్న తర్వాతే శిష్యులను ఏం చేశాడు? ఆయన బలపరిచి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిరికి వారిని, భయపడుతున్న వారిని బలపరిచి ధైర్యపరిచి ఏం చేశాడు? ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. ఆరోహణమై వెళుతున్నప్పుడు దేవుడు అన్న మాట ఏమిటంటే, దేవదూతలు పలికిన మాట ఏమిటంటే, మీరు చూస్తున్నారు కదా ఆకాశంలో ఆయన ఏ రీతిగా అయితే ఆరోహణమై వెళ్ళిపోతున్నాడో అదే రీతిగా ఈ లోకానికి తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కూడా సత్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే నిరీక్షణలో మనము భక్తిలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఎందుకంటే క్రీస్తు రాబోతూ ఉన్నాడు, రెండోసారి రాబోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన ఆకాశ మధ్య మరి ఆ మేఘాలు ఉన్న స్థలములోకి ఆయన రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక శిష్యులు ఏం చేస్తారంట? భయపడుతూ ఉన్నారు. ఈ మాట మీరు చెప్పాలి. ఏం చేస్తారు? భయపడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో, సమాజంలో, మన జీవితంలో, కుటుంబంలో అనేక భయాలు మనలను వెంటాడుతూ ఉంటాయి. ఇది వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఒక అద్భుతమైన మాట అని చెప్తూ ఉంటాడు కదా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనమును మనకు ఇవ్వలేదు. ఏమవలేదంట? పిరికి తన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు, ప్రేమనిచ్చాడు, ఇంకా ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. కానీ పిరికితనాన్ని గాని భయాన్ని గాని మనకి దేవుడు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని వెంబడిస్తున్న మనము, క్రీస్తును కలిగి ఆయన భక్తిలో కొనసాగుతున్న మనము భయపడవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనం భయపడినా మన పక్కన ఎవరు నిలబడతారంట? ఈ లోకాన్ని సృజించినటువంటి ప్రభువైన యేసు మన పక్షముగా మన పక్కనే నిలబడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శిష్యులు భయముతో బయటికి వెళ్ళలేని పక్షములో వారు భూమికే పరిమితమైపోయినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి వారి మధ్యలో నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మరొకసారి మాట చెప్తా, యేసు వచ్చి వారి మధ్యలో నిలిచెను. యేసు వచ్చి మన మధ్యలో నిలిచెను గాక. ఆమేన్, ఆమేన్. యేసు మన మధ్యలో నిలిచాడు అనుకోండి, మనకి ఎంతో ధైర్యం. అంటూ ఉంటాం కదా, కొండంత ధైర్యం. ఎంత ధైర్యం అంట? కొండంత ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు మన పక్కన నిలబడితే, మన పక్షముగా ఉంటే, మన గృహంలో ఉంటే, మన జీవితంలో ఉంటే మనకి ఎంతో ధైర్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే కనుక న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఒక భక్తుడు కనబడుతూ ఉంటాడు. ఆ భక్తుడు కూడా భయములో బ్రతుకుతూ ఉన్నాడు, పిరికితనంలో బతుకుతూ ఉన్నాడు. ఇదిగో ఊరికి దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, ఇంటికి దూరం అయిపోయాడు, బంధువులకు దూరం అయిపోయాడు. ఎక్కడో ఊరి చివరన తలదాచుకుని బ్రతుకుతూ ఉన్నాడు. ఎవరు? ఒక భక్తుడు. ఏంటి ఆ పేరండి? ఆ భక్తుడి పేరండి గట్టిగా చెప్తారా? గిద్యోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిద్యోను అనే భక్తుడు భయములో బ్రతుకుతూ ఉన్నాడు. దేంట్లోనంట? పిరికితనములోను భయములోను బ్రతుకుతూ ఉన్నాడు. శిష్యులు ఎలాగైతే రూముకి పరిమితమైపోయారో, ఈ యొక్క గిద్యోను కూడా ఊరి నుంచి బయటికి వెళ్ళిపోయాడండి. కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు వదిలిపెట్టేశాడు, బంధువులను వదిలిపెట్టేశాడు, తనకున్న స్నేహితులు కూడా వదిలిపెట్టేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట? భయంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఎక్కడ దాక్కున్నాడంట? చదవండి ఆ మాట. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఉఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున
దొల్లగొట్టుచుండగా గానుగ చాటును ఏం చేస్తున్నాడు? గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. చూసారండి, అంటే చూసారా, చాటుగా ఉన్నాడు. ఎవరికి కనబడకుండా, ఎవరు కూడా గుర్తించలేకుండా చాటుగా బ్రతుకుతూ ఉన్నాడు. ఎవరు? భక్తుడైన గిద్యోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భక్తుడైన గిద్యోను భయంలో బ్రతుకుతూ ఉన్నాడు, ఆందోళనలో బ్రతుకుతూ ఉన్నాడు, ఎవరికి కనిపించకుండా రహస్య స్థలములో దాక్కుని బతుకుతూ ఉన్నాడు. ఎందుకని? ఎవరికైనా కనబడితే నన్ను చంపేస్తారేమోనని ఈ మిథ్యానీని గాని కంటపడినట్లయితే గనక ఇంకా నా బ్రతుకు గాల్లో కలిసిపోతుందేమోనని భయముతో చెట్టు చాటున దాక్కుని ఏం చేస్తాడంట? గోధుమలను దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. అంటే బ్రతకాలి కదండి, ఏదో తినాలి కదా అన్నట్లుగా తన ప్రాణాన్ని నిలుపుకోవడానికి గిద్యోను భయంగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన పక్కన ఎవరు నిలబడ్డారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, ఎప్పుడైతే గిద్యోను భయములో ఉన్నాడో వెంటనే దేవుడు ఒక దేవదూతను అక్కడికి పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పక్కనే దేవదూత నిలబడి ఏమంటుందంట? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు పిరికితనాత్మను ఇవ్వలేదు, మరేమిచ్చాడు? శక్తినిచ్చాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చాడు. గాని నీవు ఈ పిరికితనములో ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి నువ్వు పిరికివాడివే. ఏంటంట? నువ్వు వాస్తవానికి పిరికివాడివే, నీకు వాస్తవానికి ధైర్యం లేదు, వాస్తవానికి దాక్కున్నావు. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడంటే, చెప్పాలే మాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం కలిగిన గాక అని సంబోధించి దేవదూత మాట్లాడేసరికి అతనికి ఏం కలిగిందో తెలుసా? ఆశ్చర్యం కలిగింది. ఎందుకని? నేను పిరికివాన్నే, నేను చెట్టు చాటును దాక్కున్నాను కదా, ఈ పిరికివాన్ని పట్టుకుని దేవదూత పరాక్రమం కలిగిన బలాఢ్యుడని సంబోధించి మాట్లాడుతుంది ఏంటి అని ఒక్కసారిగా ఏమేడంట? ఉలిక్కి పడ్డాడు గిద్యోను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నన్నేనా నా పక్క ఎవరైనా ఉన్నారా అని ఏం చూసుకున్నాడు? చుట్టూరా తిరిగి మరి చూసుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనం భయపడుతూ ఉంటామో మన పక్కన ఎవరు నిలబడతారంట? దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో మన పక్కనే నిలబడుతూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని నిలబడాలంటే మనలను బలపరచడానికి. చిత్తని మాట, పిరికితనములో ఉన్నటువంటి మనలను, భయపడుతున్న మనలను బలపరచడానికి దేవుడే మన మధ్యలోకి దిగి వస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రసన్నత గాని, మహిమ గాని, ప్రభావం గాని మనల్ని తాకినప్పుడు మనకున్న పిరికితనం గాని, భయం గాని ఏమైపోతాయి? ఆ గెట్టెళ్ళి పోతాయో కూడా మనకి తెలియదు అనమాట. ఎంతో గొప్ప ధైర్యము మనకు కలుగుతూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న పిరికితనం కూడా ఏమైపోతుందంట? పారిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిరికితనములోను భయములో మనము నివసించవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మనకు పిరికితన ఆత్మను ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చాడండి? చెప్పాలి మాట, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు. తన శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు, తన ప్రేమను దేవుడు మనకు ఇచ్చాడు. కనుక మనము ధైర్యంగా నిలబడాలి. ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా, ఎలాంటి ప్రభావంలో మనం వెళుతున్నప్పటికీ, ఎలాంటి మార్గంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా మనము భయపడవలసిన అవసరం లేదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఎవరంట? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని వాక్యంలోనే ఉంది కదండి. అంతే కదా, దేవుడు మన పక్షంగా ఉన్నాడు అనుకోండి, మనకు విరోధి ఎవరైనా ఎవరు డీల్ చేస్తారంట? దేవుడే డీల్ చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నీ పక్షముగా యుద్ధము చేయవాడు యెహోవాయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయే మీ పక్షముగా యుద్ధము చేయును అన్న మాట దేవుడు మోషేతో పలుకుతూ ఉన్నాడు. యెహోషువతో కూడా అదే మాట పలుకుతూ ఉన్నాడు. మీరు ధైర్యంగా వెళ్ళండి, వారిని చూసి మీరు భయపడొద్దు. ఆ కనాను దేశములో ఉన్న ఆ ఎత్తైన మనుషులను చూసి మీరు భయపడకండి, వారికి ఉన్న ఆయుధాలు చూసి మీరు భయపడకండి, వారు కట్టుకున్న ఇల్లును చూసి మీరు భయపడకండి. మీ పక్షముగా యెహోవా వారితో యుద్ధము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన పక్షంగా ఎవరు యుద్ధం చేస్తారండి? దేవుడే మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రమంలో మనం భయపడవలసిన అవసరము లేనే లేదు. మరి ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన ధైర్యం ఎవరిట? యేసయ్యే మన ధైర్యం. చెప్తారు ఈ మాట, యేసయ్యే మన ధైర్యం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. సహజంగా మనమందరము కూడా పిరికితనం కలిగిన వారమే, మనమందరము కూడా పిరికస్తులమే అయినప్పటికీ కూడా దేవుడు తన కృపతో మనను బలపరుస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు పిరికి తన ఆత్మను దేవుడు ఎవరికి కూడా ఇవ్వలేదు. దేవుడు తన శక్తినిచ్చాడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి దయచేస్తాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ లోకంలో మనం చూసినట్లయితే గనక ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళుతుండగా ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో భయపడుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఎవరైనప్పటికీ కూడా ఒకానొక సమయంలో ఏం చేస్తారంట? భయపడుతూనే ఉంటారు. పరిస్థితులు కావచ్చు, వారికి ఎదురవుతున్న సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా మనుషులను ఏం చేస్తాయంట? భయపడుతూ ఉంటాయి, నొక్కి వేస్తూ ఉంటాయి, అణిచివేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఎలా జీవించాలి? మనం చూసినట్లయితే కనుక సహజంగా ఈ సమాజంలో ఉన్న మనుషులు కొన్ని విషయాల్లో భయపడుతూ ఉంటారు. ఒక 3-4 విషయాలు మీ ముందు ఉంచి నా వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా కానీ మనం చూసినట్లయితే కనుక ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులైనా మరి క్రైస్తవేతరులైన ఎవరైనప్పటికీ కూడా ఏ విషయంలో భయపడుతుంటారంటే, మొట్టమొదటిగా కానీ మనం చూసినట్లయితే కనుక ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? భయపడుతూనే ఉంటారు. మరి పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే కనుక నయమాను అనే వ్యక్తి మనకు కనబడుతూ ఉంటారు. ఎవరంట? చెప్పాలా పేరు గట్టిగా? నయమాను. ఎవరా నయమాను? నయమాను కూడా మనకు వలె మనుషుడే. చెప్తారు మాట. నయమాను కూడా మనకు వలె మనుష్యుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సైన్యాధికారి, సిరియా దేశానికి ఒక సైన్యాధికారి ఈ యొక్క నయమానికి ఏం వ్యాధి ఉందంటే కుష్టి వ్యాధి ఉంది. ఏవేదంట? కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ కుష్టి వ్యాధితో బాధపడుతున్న నయమాను అనేక మంది వైద్యులను కలిశాడు. కానీ నయం కలిగిందండి? స్వస్థత కలిగిందా? లేదు కదా. ఆ తర్వాత ఏం చేస్తాడంటే కొన్ని రహస్యంగా ఏం చేస్తున్నాడంటే కొన్ని ట్రిక్స్ కూడా ఫాలో అవుతూ ఉన్నాడు. వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలు వినేం చేస్తున్నాడు? తనకు తానే కొన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకని? తనకున్న వ్యాధి తగ్గాలని, తనకు స్వస్థత కలగాలని, తనకు విడుదల కలగాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఏం కలగట్లేదంట? స్వస్థత మాత్రం కలగట్లేదండి. చేస్తాడు, అనేక ప్రయత్నాలు చేస్తాడు, అనేక వైద్యులను కలిశాడు. కానీ ఏ విధమైనటువంటి రిజల్ట్ ఆయనకి కనబడలేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? అతని ఇంటిలో పని చేస్తున్నటువంటి ఒక చిన్నది ఏం చెప్పిందంట? ఒక దైవ జనుడు గురించి పరిచయం చేసింది. పలానా సోమరుడు పట్టణంలో ఒక దైవ జనుడు ఉన్నాడు, నీవు గాని ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే నీకున్న రోగమంతా కూడా తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నయమాను ఈ వ్యాధి వలన భయపడుతూ ఉన్నాడు, ఎంతో చింతిస్తూ ఉన్నాడు, ఎంతో కూలిపోతూ ఉన్నాడు ఈ వ్యాధి వలన. ఎందుకంటే ఈ వ్యాధి ఎవరికైనా తెలిసినట్లయితే గనక అతడు తన కుటుంబానికి ఖచ్చితంగా దూరం అయిపోవాలి, తన ఊరికి దూరం అయిపోవాలి, ఉద్యోగం ఏమైపోతుంది? పోతుంది. కనుక ఆ భయంలో భయపడుతూ ఉన్నాడు ఈ నయమాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే తన ఇంటిలో పనిచేస్తున్న చిన్నది చెప్పిన మాటలు విన్నాడో వెంటనే సుమరుడు పట్టణానికి వెళ్ళిపోయాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అక్కడ చెప్పిన దైవజనుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల ప్రకారంగా నడిచినప్పుడు యోర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు అతనికి ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు అతనుకున్న భయము, చింత, వేదన, దుఃఖమంతా కూడా ఏమైపోయిందంట? తొలగిపోయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయాలు ఏమవుతూ ఉంటారంట? భయపడుతూ ఉంటారు. నాకున్న ఈ రోగం నాకు తగ్గదా? ఈ రోగం వల్ల నా యొక్క ఆరోగ్యము, నా భవిష్యత్తు ఏమైపోతుందోనని ప్రతి ఒక్కరు కూడా కాస్త ఏమవుతూ ఉంటారంట? చింతిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే గుడ్డి ప్రేక్షకుడు అరుస్తూ ఉన్నాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. వాక్యం చదువుతారండి. ఏమన్నాడు? లూకాసు వార్త 18వ అధ్యాయం 38 నుంచి చూడండి. దావీదు కుమారుడా. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుస్తున్న వారు వారిని గద్దించిరి గాని వారు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించు కేకలు వేస్తున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే భయపడుతూ ఉన్నాడు. ఎందుకని? ప్రభు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే గనక
నాకు స్వస్థత దొరకదేమో, ప్రభువాన్ని కానీ నేను కలవలేకపోయినట్లయితే గనక ఇంకెప్పటికీ కూడా నేను ఈ గుడ్డివాడిగానే మిగిలిపోవాలేమో అన్నటువంటి భయాందోళన మధ్య బ్రతుకుతూ ఉన్నాడు. ఆ కేకలు కూడా భయములో నుంచి వచ్చినటువంటి కేకలవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ భయపడుతూ ఆందోళన చెందుతూ ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగైనా సరే సృష్టికర్త అయినటువంటి యేసయ్యను నేను ఆపాలి, నా కేకల చేత ఆయనను ఆపాలి అన్నట్లుగా బిగ్గరగా ఏం చేస్తున్నాడంటే ఈ వ్యక్తి కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఎప్పుడైతే బిగ్గరగా కేకలు వేస్తున్నాడో వెంటనే ప్రభువారు ఏం చేస్తారంట? వెళ్ళిపోయి ఆ యొక్క ప్రభువారు నిలిచి ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచిన తర్వాత ఆ వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అప్పటి వరకు చీకటిలో, అంధకారంలో, శాపములో బ్రతుకుతున్నటువంటి యొక్క గుడ్డి భిక్షవాడైన భర్తమైకి ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇతని పేరు కూడా వ్రాయబడింది కదండి. ఏం పేరంట? భర్తమై. ఏం పేరు? భర్తమై. ఇతని పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గుడ్డి భిక్షగాడి యొక్క జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యం, ఎప్పటి నుంచో చీకటిలో బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తి జీవితంలోకి ఏమొచ్చిందంట? గొప్ప వెలుగు ప్రవేశించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూయబడ్డాయి, కళ్ళన్ని చీకటిగా మారాయి, బ్రతుకంతా అంధకారంగా ఉంది. ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వచ్చాడో అతనుకున్న వ్యాధి తొలగిపోయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన దేహములో, శరీరములో ఏ వ్యాధి ఉన్నా మనం భయపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఈసారా 15:26 నిర్గమకాండం 15వ అధ్యాయం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. మరొక చదువుని మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మనలను స్వస్థపరిచే దేవుడు. చెప్తారు ఈ మాట? స్వస్థపరిచే దేవుడు. ఈ మాట మన నోటితో చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు మనలను స్వస్థపరిస్తారు. చెప్పండి మాట. యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిస్తాడు. గట్టిగా చెప్పండి. నేను భయపడవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభువారే నన్ను స్వస్థపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి బలహీనత, ఎలాంటి వ్యాధి మన జీవితంలో, మన దేహంలో, శరీరంలో ఏలుబడి చేస్తున్నప్పటికీ కూడా మనం ఏనాడు కూడా భయపడవలసిన అవసరం లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవాతి దేవుడే మనల్ని స్వస్థపరచడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. యేసుక్రీస్తు వారి యొక్క 33.5 పరిచర్యలో ఆయన చేసిన స్వస్థత కార్యాలు కొన్ని మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అర్థమైందండి? ఇంకా చాలా విషయాలు ఏం చేశారు? వాళ్ళు వదిలేశారు, విడిచిపెట్టేశారు, రాయలేక. కొన్ని మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో రాశారండి. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు, అనేకమైన స్వస్థత కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసయ్యే మనను స్వస్థపరిస్తాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో మనము భయపడవలసిన అవసరం లేదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. రెండో భయం ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, రెండో భయం ఆదికాండము 43వ అధ్యాయము 1వ వచనం. ఆ దేశమందు కరువు భారముగా ఉన్నందున వారు ఐగుప్తు నుంచి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారమును కొనుడని వారితో అనగా. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు తన కుమారులతో కలుగుతున్న మాట ఇది. ఎవరితోనంట? యాకోబు తన యొక్క 11 మంది కుమారులతో పలుకుతున్న మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేశంలో ఏముంది? కరువు ఉంది. కరువు వచ్చినప్పుడు ఏం దొరకదండి? ఆహారం దొరకదు. ఎందుకని? కరువు వస్తే మొత్తం నేలంతా కూడా ఎండిపోతూ ఉంది. వర్షాలు పడవు గనక, ఆ యొక్క భూమి ఫలించదు గనక కరువు ఏలుబడి చేస్తూ ఉంది. అదే కరువు యాకోబు నివసిస్తున్న కాలంలో ఆ కానాను ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు వారు తినడానికి తిండి లేదు.
అలాంటి సమయంలో యాకోబు ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు నా పిల్లలను నేను ఎలా పోషించాలి, వీరికి ఎలా ఆహారం పెట్టాలి, ఇదిగో వారికి పెళ్లిళ్ళు అయ్యాయి, మనవలు ఉన్నారు, మనవలాంటి ఉన్నారు, వీరందరికీ నేను ఎలా ఆహారం పెట్టాలని ఆ కుటుంబ యజమానిగా యాకోబు ఎంతగానో భయపడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? భయపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా ఆహారము దొరకటం లేదు. ఒకే ఒక్క స్థలంలో ఆహారం మాత్రం దొరుకుతూ ఉంది, అదే ఐగుప్తు దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడికి వెళ్ళి ఆహారం తెచ్చుకోవాలంటే వెండో, బంగారమో, వజ్రాలు ఇచ్చి ఏం తెచ్చుకోవాలి? ఆహారాన్ని కొనుక్కోవాలి. అలాంటి పరిస్థితులు ఏర్పడి చేస్తున్న కాలం అది. ఆ యాకోబు నివసిస్తున్న కాలంలో ఆ కానాను ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడి చేస్తున్నప్పుడు ఇక యాకోబు ఏమయ్యాడంట? భయపడుతూ ఉన్నాడు. అంతే కదండి, కుటుంబ యజమానులు ఏం చేస్తారు? కుటుంబంలో ఏదైనా ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదైనా కొరత ఏర్పడినప్పుడు ఆ కుటుంబ యజమానులు చాలా భయపడుతూ ఉంటారు. ఆ విషయాలు పిల్లలకి మాత్రం వారు చెప్పరు. వారికి ఎలాగైనా సరే వారి కడుపున పుట్టిన పిల్లలకి ఏదైనా ఏదో రీతిగా వారికి ఆహారము అందించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు, ఆర్థిక పరమైన పరిస్థితులు కావచ్చు, కరువు కావచ్చు, కొరత కావచ్చు, మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్నప్పుడు కుటుంబ యజమానికి చాలా భయము కలుగుతూ ఉంది. ప్రతి కుటుంబంలో కూడా జరిగేటువంటి సందర్భాలే. దేవునామానికి మహిమ కలుగును గాక. అదే భయం ఇప్పుడు ఎవరికి కలుగుతుందంట? యాకోబుకు కలుగుతూ ఉంది. ఈ కరువు నేను ఎలా ఎదుర్కోవాలి? ఇక ఒకసారి ఆహారం తెచ్చారు, అది తినేసాము, అయిపోయింది. ఇప్పుడు రెండోసారి వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు రెండోసారి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఐగుప్తుల ఆహారం ఉందో లేదో అదో భయం కదండి. అంతే కదా, ఉందని ఎవరికి తెలుసు? యోసేపు మాత్రమే తెలుసు. అంతే కదా. ఇప్పుడు ఒకసారి తెచ్చుకున్నారు, ఆహారం తినేస్తారు, రెండోసారి ఆహారానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పుడు రెండోసారి వెళ్ళేటప్పుడు ఆ యొక్క యాకోబుకి పెద్దవాడు కదండి, కాస్త లోతుగా ఆలోచిస్తాడు కదా, ఇప్పుడు ఆహారం ఉందో లేదో, ఐగుప్తులో ఉందో అయిపోయిందో అన్నటువంటి భయం కలుగుతూ ఉంటారు కదండి. కాబట్టి యాకోబు భయపడుతూ ఉన్నాడు. తన పిల్లలకు, తన కడుపును పుట్టిన పిల్లలకు ఎలాగా సరిపడే ఆహారాన్ని పెట్టాలని భయపడుతున్న వేళలవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే భయము ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే ఉంటారు. మన కుటుంబంలో ఎదురయ్యే ఆర్థిక పరిస్థితులకు, అనారోగ్యాలకు, ఆ యొక్క ప్రతికూల పరిస్థితులకు మనం ఎంతగానో భయపడిపోతూ ఉంటాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి కరువు, ఎలాంటి ఆర్థికము మన జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పటికీ కూడా ప్రభు ఇచ్చే మాట ఏంటో తెలుసా? ఒక అద్భుతమైన మాట, మనల్ని బలపరిచే మాట. మత్తయి సువార్త 6:26 చదవండి. మనకందరికీ బాగా తెలిసిన వాక్యమే ఇది. మత్తయి సువార్త. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కొట్లలో కూడా కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి, చూడండి, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, వాటిని పోషించుచున్నాడు. మీరు వారి కంటే శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన మాట. మరొక చదవండి, ఎవరైనా మరొక చదవండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూడా కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనల్ని పోషించేది ఎవరండి? పరలోకపు తండ్రి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ పరలోక పట్టణంలో మనకొక తండ్రి ఉన్నాడు, మనకు యజమానుడు ఉన్నాడు. ఆయన మనకు కొరత రానివ్వడు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఎలాంటి కొరత ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో ఎలాంటి ఆర్థిక పరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఆయన మాత్రము మనకు కొరత రానివ్వడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా మన ప్రక్కన 10,000 మంది కూలినను, 1000 మందా? 1000 మంది కూలినను, 10,000 మంది కూలినను అపాయము మాత్రం మన యొక్కకి రాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదవండి 91వ కీర్తన వాక్యాన్ని ఒకసారి చదవండి. 91వ కీర్తన తీసిన వారు ఎవరైనా టకటగా. మీరే చూసి చదవాలి. ఆ వాక్యం మీ ప్రక్కన 1000 మంది పడినను, మీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం మీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాకుండా ఎవరు కాపాడతారు మనల్ని? యేసయ్యే కాపాడతారు. అంతే కదండి. తన హస్తమును మనకు చాటుగా పెట్టి ఆయన మనలను
కాపాడుతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దెబ్బల గారు సాక్ష్యం చెప్పారు కదా, నేను పడిపోయానండి, గోడ మరి ఆ గోడకు నా తల బలంగా తగిలినప్పుడు ఏమైంది? దేవుడే కాపాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతాడు, ఎంతగానో రక్షిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కరువు ఏలుబడి చేస్తున్న సమయంలో యాకోబు కుటుంబాన్ని ఎవరు పోషించారంట? దేవుడే పోషించాడు. దేవుడే ఆహారాన్ని వారికి సమృద్ధిగా దయచేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి ఏం చేయమంట? నెత్తవు, పోయవు, స్వట్టలో కూడా అవి కూర్చుకున్నవి, అయినప్పటికీ కూడా నేను వాటిని పోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు వాటికంటే శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మీరు పక్షుల కంటే, జంతువుల కంటే, ఈ లోకములో ఉన్న మనుషుల కంటే మీరు నాకు శ్రేష్ఠులు అని దేవుడు చెప్తున్న మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఏ విషయంలో భయపడవలసిన అవసరము లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాయిదా ఎలా కట్టాలి, ఈఎంఐ ఎలా కట్టాలి, ఇంటి రెంట్ ఎలా కట్టాలి, ఏమండి ఇంకేమన్నాయండి, పాల బిల్లు కావచ్చు, రకరకాల బిల్స్ ఉన్నాయి కదా మనం పే చేసి, కిరాణా బిల్స్ కావచ్చు, డ్వాక్రా కావచ్చు, ఇంకా ఆ యొక్క లోన్స్, బ్యాంకులో ఉన్న లోన్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా కట్టాలి అన్న దిగులు మనకు ఉండవలసిన అవసరం లేదు. మనము గాని దేవుని మీద గాని విశ్వాసం ఉంచగలిగితే దేవుడే సమస్తమును మన యొద్దకి నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి విశ్వాసం మనలో ఉండాలి. దేవుడు చెప్తున్న మాటను ఒక్కసారి మనం ఏం చేయాలంట? గుర్తుకు తెచ్చుకోవాలి. ఆకాశ పక్షులే దేవుడు పోషిస్తున్నాడు కదా, వాటికంటే నన్ను శ్రేష్ఠుడు అని దేవుడు చెప్పాడు కదా, నేను ఎందుకని భయపడాలి అన్న ప్రశ్న మనలో కలగాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నప్పుడు మనల్ని పోషించడాన్ని పోషిస్తాడు. ఏ కరువు రాకుండా, ఏ ప్రతికూల పరిస్థితులు రాకుండా, ఎలాంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులైనా, అప్పులైనప్పటికీ రాకుండా దేవుడే మనను అన్ని విధాలుగా పోషించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకు నూతనమైన మార్గాలు తెరుస్తాడు. ఎలాంటి మార్గాలంట? నూతనమైన ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. ఇదిగో సారేపోతులో ఉన్న వెధవరాల జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేశారు కదా దేవుడు. ఆ ప్రాంతంలో కూడా భయంకరమైన కరువు ఏలుబడి చేస్తూ ఉంది. ఆ ప్రాంతంలో జీవిస్తున్న వెధవరాలు తన కుమారుడికి కొంచెము మాత్రమే ఏముందంట? ఆ బుడ్డులో కొంచెం మాత్రమే నూనె ఉంది. కానీ ఆ కరువు అయ్యేంత వరకు కూడా వారు సమృద్ధిగా తిన్నారంట. ఎలా సాధ్యం అన్నది? అది ఎలా సాధ్యం? దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము నమ్మవలసింది యేసయ్యను. ఆయన మీద గాని మన నమ్మకం పెట్టుకుంటే, ఆయన మీద గాని మన విశ్వాసం కలిగి ఉంటే, కరువు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దేవుడు మనలను విడువక పోషిస్తాడు. చెప్తారు మాట, చెప్తారండి, విడువక ఆయన మనలను పోషిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనం అందరము ఆయనకు సొత్తు గనక, బిడ్డలము గనక దేవుడు మనలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టారు. ఆయన అంటాడు కదా మంచి మాట, తల్లి తన బిడ్డను మైన మనుషులు గాని నేను నిన్ను మరువను. చెప్తారా మాట? తల్లి తన బిడ్డనైనా మరుచునేమో గాని నేను మాత్రము నిన్ను మరువను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనను మరిచిపోయే దేవుడు కాదు. మన కరువులో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆర్థికములో వదిలేసే దేవుడు అంతకన్నా కాదు. దేవుడు మనను ఎంతో ఉన్నతంగా పోషించే దేవుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం మనం ధ్యానం చేసినట్లయితే ఆదికాండము 40వ అధ్యాయము 6వ వచనం తీయండి. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. మనకు చదవని ఇదే మాట. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. చూసారండి, ఇక్కడ జరుగుతున్న సందర్భము ఇది ఎక్కడ జరుగుతుందంటే ఒక జైల్లో జరుగుతూ ఉంది. ఎక్కడంట? జైల్లో జరుగుతున్న సందర్భం ఇది. జైల్లో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. కొంతమంది ఖైదీలు కూడా జైల్లో ఉన్నారు. తప్పు చేసిన వారు ఉన్నారు, తప్పు చేయకపోయినా అన్యాయంగా జైల్లో నెట్టబడిన వారు కూడా అక్కడ కనబడుతూ ఉన్నారు. ఈ జైల్లో ఉన్నప్పుడు యోసేపు యొక్క గదిలో ఉంటున్నటువంటి మరొక ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క దగ్గరికి యోసేపు రాగానే వారి ముఖాలు ఎలా కనబడుతున్నాయంట?
చింతాక్రాంతులు అంటే చూడండి, వారి ముఖాల్లో నవ్వు లేదు, వారి ముఖాల్లో ఆనందం లేదు, ఏదో కోల్పోయిన వారుగా భయంగా వారు బిక్కుమంటూ చూస్తున్నారు. ఏం జరిగిందో యోసేపుకి అర్థం కావడం లేదు. వెంటనే యోసేపు ఏమన్నాడంట, అయ్యా మీకు ఏం జరిగింది? ముఖాలు చూస్తే చాలా చింతాక్రాంతుల్లా కనబడుతున్నారే, దుఃఖంలో ఉన్నట్టు కనబడుతున్నారే, దేనికో మీరు భయపడుతున్నట్లుగా కనబడుతున్నారే, అసలు మీకు ఏం జరిగింది అని అడగ్గా వారేం చెప్పారు? చెప్పనా, చదవన్న మాట. అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పువారు మాకు లేరని మేము భయపడుతున్నామయ్యా. ఏమన్నారంట, మాకు ఒక కళ వచ్చింది రాత్రికాల సమయంలో, ఆయన కలగన్నాడు, నేను కలగన్నాడు. ఒకేసారి రాత్రికాల సమయంలో వేరు కళలు మా ఇద్దరికి వచ్చాయి, కానీ ఆ కళలు భావం చెప్పేవారు ఎవరు లేరని మేము భయపడుతున్నామని వారు ఆ మాటలు యోసేపుకి చెప్పగా దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎందుకు దేనికి భయపడుతున్నారంట? కళలకు భయపడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడన్నా భయపడ్డారండి? కళలకు భయపడ్డారా? అందరూ కూడా భయపడుతూ ఉంటాం కదా. ఏదైనా పీడకల వచ్చినప్పుడు, ఏదైనా దయ్యం మనం తవ్వుతున్నట్టుగా కళ వచ్చినప్పుడు, ఏమండి మనము చీకట్లో పరిగెడుతున్నట్టు కళ వచ్చినప్పుడు ఏమవుతాము? భయపడుతూ ఉంటాం. ఆ కళ వచ్చినప్పుడు మధ్యరాత్రి వేళ కళ వచ్చింది అనుకోండి, ఇంకా తెల్లవారి వరకు కూడా నిద్ర అనేదే మనకు దూరం అయిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరిని కూడా ఏలుబడి చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, కొన్ని తెలియని కళలు, భయంకరమైన కళలు మనల్ని ఎంతగానో భయపడుతూ ఉంటాయి. ఈ కళ ఎందుకు వచ్చింది, ఈ కళ వచ్చిందంటే దీని ద్వారా ఏం జరుగుతుంది అన్నటువంటి మనకు ఏం జరుగుతుందంటే కాస్త భయాలు వెంటాడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, భవిష్యత్తు కార్యాచరణ కొరకు కొన్ని భయాలు మనను వెంటాడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా ఇక ఇద్దరు వారి ఖైదీలు కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకనంట వారి భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. ఇప్పుడు ఈ కళలు వచ్చాయి కదా, ఈ కళ వల్ల మనకి ఏం జరుగుతుంది? అది నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అన్న విషయం వారికి ఏమవటం లేదంట, తెలియటం లేదు. కనుకనే వారు భయపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా భయపడతాం. దేని కొరకు? భవిష్యత్తు కొరకు. చెప్తారు ఈ మాట, చెప్పాలి. భవిష్యత్తు కొరకు మనం భయపడతామండి. మన బిడ్డల భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుంది, వారు ఎలాగ ప్రయోజకులు అవుతారు, వారు ఎలాగ ఉన్నతమైన స్థితిలోకి వెళతారు, ఇప్పుడేమో ఇలా మాట్లాడటం లేదే, వీరి భవిష్యత్తు ఏమిటి, వీరు ఎలాగా మరి ఆ యొక్క సమాజంలో జీవించగలుగుతూ ఉంటారని మన బిడ్డల కొరకు కూడా మనం ఏమవుతాము? భయపడుతూ ఉంటాం. ఇదిగో పరిస్థితులు ఎంత వ్యాపారం చేసినా, ఇదిగో పెట్టుబడికి ధనమంతా వెళ్ళిపోతుంది, కానీ లాభం ఏమాత్రం కూడా మనకి కనబడటం లేదే. పరిస్థితి ఏమిటి, ఈ వ్యాపారాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాగ లాభాలు నడిపించాలన్నా భయాలు కూడా మనను వెంటాడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మరి మన కుటుంబాన్ని పోషణ కొరకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలన్న భయాలు కూడా మనను వెంటాడుతూ ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా ఇద్దరు వ్యక్తులు కూడా ఏం చేస్తారంట? భయపడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వారి భవిష్యత్తు కొరకు. చెప్పాలి మాట. మీరు భయపడుతున్నారని మీ భవిష్యత్తు కొరకు భయపడుతున్నారా? ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంట? భవిష్యత్తు కొరకు భయపడుతూ ఉంటారు. రేపు ఎలా గడుస్తుంది కుటుంబము, రేపు ఏం చేయాలి అన్నటువంటి భయాలు మనల్ని ఏం చేస్తాయంట? ఈ రోజే మనల్ని భయపడుతూ ఉంటాయి. జరగబోయే విషయాల కొరకు ఈ రోజున మనము భయపడుతూ ఉంటాం కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా ఇద్దరు సైనికులు కూడా భయపడ్డారు. భయపడినప్పుడు యోసేపు చాలా చక్కగా వారి యొక్క కళలను చాలా మరి వారికి అర్థమయ్యే రీతిగా వివరించి చెప్పినప్పుడు ఒక వ్యక్తి ఏమో సంతోషించాడు, ఒక వ్యక్తి ఏమో దుఃఖించాడు. ఎందుకు ఆ వ్యక్తి సంతోషించాడంటే, 3 రోజుల్లో నీవు ఈ జైల్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నావయ్యా, ఈ కర్మగారంలో నుంచి, ఈ శ్రమలో నుంచి, ఈ యొక్క శాపంలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు, నువ్వు కోల్పోయిన ఉద్యోగాన్ని మరలా నీవు పొందుకుంటున్నావు అని యోసేపు ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ముఖము చాలా ప్రకాశించింది. మరొక 3 రోజుల్లో నీవు ఉరుకొయ్య మీదకి ఎక్కబోతున్నావు, ఉరుకొయ్య మీద నీ శరీరాన్ని ఆకాశ పక్షులు, గద్దలు, ఆ యొక్క కాపుల్ని, చర్మాన్ని పీక్కు తింటాయి, నీవు చాలా ఘోరంగా చనిపోబోతున్నావు అన్న వ్యక్తి ఆ యొక్క మాటలు, ఆ యొక్క కళ యొక్క భావాన్ని వ్యక్తితో చెప్పినప్పుడు ఆ ముందుకు చనిపోయేదాన్ని ఇప్పుడే అతను ఏమైపోయింది, అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లుగా ముఖమంతా వికారంగా మారిపోయింది, ముఖమంతా చీకటిగా మారిపోయింది. ఇదిగో ఆందోళన మరి ఎంతో భయంగా మరొక వ్యక్తి జీవించినట్లుగా కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న
భయాలు ప్రతి వ్యక్తిని వెంటాడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో. గట్టిగా చెప్పాలి మీరు. దేవుని చేతిలో ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. మన భవిష్యత్తు అంతా దేవుని చేతిలో ఉంది. మనం ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, మన పరిస్థితులు మార్చాలన్నా ఎవరి చేతిలో ఉన్నాయంట? దేవుని చేతిలో మాత్రమే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చిత్త ప్రకారమే ఈ లోకంలో సమస్తమును కూడా ఆయన జరిగిస్తాడు. మనం భయపడవలసిన అవసరము లేదు. మన భవిష్యత్తు గురించి మనము భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మన భవిష్యత్తుని ఎవరికి అప్పగించాలి? అది దేవునికి మనం అప్పగించాలి. మన భవిష్యత్తును దేవునికి మనం అప్పగించినప్పుడు ఆయనే మన భవిష్యత్తును ఒక ఉన్నతమైన మలుపు తిప్పి ఆశీర్వాదంలోకి ఆయన నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మన భవిష్యత్తును సాతాను చేతిలో పెడితే చెప్పండి నేను మన భవిష్యత్తుని తీసుకెళ్లిపోయి సాతాను చేతిలో పెట్టేస్తాం అనుకోండి, మంచి కావాలని కోరుకోవడం ఎంత అవివేకం అండి. అంతే కదా. ఎవరి చేతిలో పెట్టాము? మన భవిష్యత్తుని చీకట్లో పెట్టాము, అంధకారంలో పెట్టాము, శాపములో పెట్టిన తర్వాత నాకు మేలు కలగాలంటే కలిగిద్దండి? కలగదు. కాబట్టి మన భవిష్యత్తుని యేసయ్య చేతిలో మనం పెట్టినట్లయితే ఆయనే ఉన్నతమైన రీతిగా మనను ముందుకు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరిగినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఎత్తు పొలాలు వచ్చినప్పటికీ కూడా ఆయన మనలను విడిచిపెట్టకుండా ఒక సమభూమిలో ఆయన మనలను నడిపిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇశ్రాయేలు భవిష్యత్తు అంతా కూడా దేవుని చేతిలో పెట్టాడు. మోషే ఎర్ర సముద్రం అడ్డొచ్చిన దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా చేసి ఒక సమాంతరమైనటువంటి రోడ్డునేసి చక్కగా వారిని దాటిపోజేశాడు కదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారి భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది గనుకనే దేవుడు వారి కొరకు ఒక నూతనమైన మార్గాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టినట్లయితే నూతనమైన మార్గాలు తెరవబడతాయి. చెప్పండి కూడా దేవుని నామాన్ని కనపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టాలి. పెట్టినప్పుడే కొత్త రకమైనటువంటి మార్గాలు మన కొరకు దేవుడు తెరుస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక ద్వారము మూయబడిన 7 ద్వారాలు మన కొరకు దేవుడు తెరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ క్రమంలో కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. మన భవిష్యత్తు కొరకు మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తాన్ని సృజించిన, ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్న, ఈ భూమి మీద అధికారి అయినటువంటి యేసయ్యకు సమస్తము సాధ్యమే. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆకాశ పక్షులనే పోషించిన దేవుడు మనల్ని పోషించడాన్ని, మనకు ఒక ఉన్నతమైన స్థితిని కూడా, మనకు ఒక మంచి భవిష్యత్తును కూడా ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? మన భవిష్యత్తు తీసుకెళ్లి ఆయన చేతిలో మనము పెట్టినప్పుడే. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పటి వరకు మీరు ఏమి విన్నారండి? చెప్తారా కాస్త? యేసు వారి మధ్య నిలిచాడు. యేసు క్రీస్తు ఎవరి మధ్యలో నిలిచాడంట? భయపడుతున్న శిష్యుల మధ్యలో నిలిచాడు. కాబట్టి మనమందరము దేవుని బిడ్డలము గనక ఒకవేళ మనము భయపడినా యేసయ్య మన మధ్యలో నిలిచే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం భయపడవలసిన అవసరం. ఈ సమాజంలో కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా భయపడతారని మన వాక్యాన్ని ప్రారంభించాం కదా. ఏ విషయంలో మనుషులు భయపడతారని? ప్రధానంగా అది ఆరోగ్య విషయంలో మనిషి భయపడతారు. వాటి జ్ఞానవంతులైనా, తెలివైన వారైనా, డబ్బుని వారైనా, ఎవరైనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో ఏదైనా కాస్త కలత ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. సరేండి, మొన్నే ప్రణీత అనుకుంటా, మన ఉత్తరప్రదేశ్ ఆమె ఒక వారం క్రితము మొత్తం తల నుంచి అరకాల వరకు కూడా ఏం చేసుకుందో తెలుసా? మొత్తం చెకప్ చేంజ్ చేసుకుంది. మొత్తం ఆమె కాస్త డబ్బున్నామే, ఆమె మరి సింగర్ అనుకుంటా, పాటలు పాడే ఆమె, చాలా డబ్బునామే. మొత్తం బాడీ చెకప్ అంతా చేసుకున్న 2వ రోజునే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఎవరి ప్రాయంలో ఉంది? 30 సంవత్సరాల లోపే ఆమె వయసు. చూసారండి, అతని తండ్రి అంటాడు కదా, ఆమె తండ్రి మరి 4 రోజుల క్రితమేనండి ఆమె మొత్తం బాడీ అంతా చెకప్ చేసుకుంది. ఏ వ్యాధి లేదంట, పర్ఫెక్ట్ గా ఉందని ఆ డాక్టర్ గారు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారంట. 2 రోజులకే ఏమైపోయిందంట? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని పేపర్లో వచ్చిన న్యూస్ అని చదవాలని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చూసారండి, ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకి తెలియదు. మనకు మంచి ఆరోగ్యం కావాలంటే ఆయనే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు కదా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. కాబట్టి మన బలహీనమైన సమయంలో దేవుని మనం అడగాలి. ఆరోగ్యం కొరకు దేవుని మనం బ్రతిమాలాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చేది యేసయ్య మాత్రమే. రెండవదిగా
కరువు పరిస్థితులు వచ్చినప్పుడు, మన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు లేలుబడి చేస్తున్నప్పుడు మనల్ని పోషించేది ఎవరంట? యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మరి యాకోబు కూడా భయపడ్డాడు. కరువు సమయంలో తన కుటుంబాన్ని, తన కలుగున బిడ్డలను ఎలా పోషించాలి, ఎలాగ ఆహారం పెట్టాలని భయపడినప్పుడు దేవుడు యాకోబును సమృద్ధిగా పోషించాడు. అదే రీతిగా దేవుడు అంటాడు కదా, ఆకాశ పక్షులను నేను పోషిస్తున్నాను, వాటి కంటే మీరు శ్రేష్ఠులు, నేను మిమ్మల్ని పోషించనా అని దేవుడు మనల్ని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనల్ని పోషించేది యేసయ్య మాత్రమే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా మన భవిష్యత్తు గురించి భయపడవలసిన అవసరం లేదు. మన భవిష్యత్తును తీసుకెళ్లి యేసయ్య చేతిలో మనం పెట్టాలి. పెట్టినప్పుడు ఆయనే ఒక ఉన్నతమైన రీతిలో మనకు ఒక మంచి భవిష్యత్తును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ఎవరైనా ఒక చిన్న ప్రార్థన